కుత్బుల్లాపూర్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. సతీష్ రెడ్డి, అరుణ, రవి, అదే విధంగా నరసింహరావు గారు, సిద్దిరాములు గారు, ఇట్లా చాలా మంది మాట్లాడారు. వివిధ కాలనీలకు చెందినటువంటి వాళ్ళు. మా కాలనీ 22 పెట్టినారు, మా కాలనీ మొత్తం 22 పెట్టినారు. ఆయన విజయ్ అయితే చెప్తా ఉండే, ఏది పద్మారావు నగర్ ఫేజ్ 1 కాలనీ 58 సంవత్సరాల కింద లేఅవుట్ అయిందన్నా. నేను సెకండ్ పర్చేజర్ను, ఇప్పుడు తీసుకుపోయి దాన్ని 22 పెట్టుడు, ఇదేమి పిచ్చితనం, ఇదేం తుగ్లక్ చర్య అని చెప్పి పద్మారావు నగర్ చెందిన విజయ్ చెప్తా ఉన్నాడు. అట్లనే చంద్రశేఖర్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ కానీ, అదేవిధంగా నిజాంపేటకి సంబంధించి 1950లో మా పట్టా భూములు, దాన్ని తీసుకుపోయి ఇప్పుడు 22 పెట్టినారు అని చెప్తా ఉన్నారు. చంద్రశేఖర్ ఇంకో మాట చెప్పిండు. చంద్రశేఖర్ ముదిరాజ్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ మహబూబ్ నగర్కి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000, ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు. ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్న అని చెప్తున్నాడు. అంటే 22 వెట్టుడు, ముఖ్యమంత్రి గారి పొంగిలేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు. కాలనీల మీద పడి, గ్రామాల మీద పడి, మీరు డబ్బులు ఇయ్యండి, మీది 22 తీసేస్తాము అంటున్నారు. నిన్న ఒక ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు, అమీన్పూర్ అనుకుంటా. మా భూమి ఎందుకు 22 పెట్టిండ్రు అని ఎంఆర్ఓ దగ్గర పోయిండట. మాకు తెలియదు, ఆర్డీఓని అడుగుపో అన్నాడట. ఆర్డీఓ దగ్గర పోయిండట. నాకు తెలియదు, కలెక్టర్ని అడుగుపో అన్నాడట. కలెక్టర్ దగ్గర పోయిండట. ఇది నేను కాదు, గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది, గవర్నమెంట్ని అడుగుపో అన్నాడట. బయటకు వచ్చినాక ఓ బ్రోకర్ కలిసిండట. ఇక చూడుబాయి, ఒట్టిగా తీసేస్తారా? బర్రె పాలు ఉత్తగిస్తుందా? సొప్పేస్తేనే పాలు ఇస్తుంది, గదేందో చూసుకోపో అంటుండట. అంటే ఈ 22A వెనుక ఉన్న కథ ఏంటంటే కమిషన్లు దొబ్బుడు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు కేంద్రంగా కేసీఆర్ గారు పరిపాలన చేసినారు. ప్రజలకు ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి, నిరంతరాయంగా కరెంటు కావాలి, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కావాలి, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ కావాలి, పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కావాలి. పేదలు పరేషాన్ అవుతున్నారు అంటే 58, 59 జీవో తెచ్చి వాళ్ళను పట్టాలిచ్చి వాళ్ళను ఒక ఇంటి వాళ్ళను చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్. తెలంగాణ గౌరవం పెంచిండు కేసీఆర్. రైతులకు సాగునీరు ఇచ్చిండు, 24 గంటల కరెంటు ఇచ్చిండు, పండిన పంట కొని రైతుల కన్నీళ్లు దుడిచిండు కేసీఆర్. ప్రజలకేం కావాలో కేసీఆర్ గారు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించింది కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి భూములు కేంద్రంగా పరిపాలన చేస్తున్నాడు. 7 కమిషన్లు వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎందుకంటే చెప్తుండే, నాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. మరి నీకు రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజల కష్టాలు తొలగిస్తావా, ప్రజలను పీల్చి పిప్పి చేస్తావా? ఇలా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? గవర్నమెంట్ భూములు ఎక్కడన్నా హుడా భూములో, హెచ్ఎండిఏ భూములో, టీజీఐసి భూములో, హౌసింగ్ బోర్డు భూములో ఉంటే గజాలు కూడా పారేస్తుంది, పార్కులు కూడా అమ్ముతున్నాడు. మొన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 1000 గజాల ప్లాట్, ఆడ మంచి పార్క్ ఉన్నది. పిల్లలు పొద్దున్నే వాకింగ్ చేస్తారు, పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేస్తారు. 1000 గజాల పార్కును కూడా అమ్మడానికి పెట్టింది. దరఖాస్తులు ఇచ్చిండ్రు, కాగితాలు ఇచ్చిండ్రు, ఆఫీసుల చుట్టూ తిరిగితే లేలే అమ్ముడే అంటాడు. లాస్ట్కు ఆ కాలనీ వాళ్ళందరూ హైకోర్టుకు పోతే పార్కును ఎట్లా అమ్ముతావని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలేసి ఆ హైకోర్టు స్టే ఇస్తే ఇలా పార్కు మిగిలింది. అంటే భూములు అమ్ముడు. అంటే భూములు కేంద్రంగా పాలన చేస్తున్న రేవంత్ ఏం చేస్తున్నాడు? భూములమ్ముడు, పార్కులమ్ముడు, ప్లాట్లమ్ముడు. రేపటికి ఎప్పుడైనా గుడి కట్టాలంటే భూమి ఉండదు, బడి కట్టాలంటే భూమి ఉండదు, స్కూల్కి భూమి ఉండదు, శ్మశాన వాటికకు జాగు ఉండదు. మొత్తం గవర్నమెంట్ భూములను ఎక్కడ పడితే అక్కడ అమ్మి పారేస్తా ఉన్నాడు. రేపు ప్రజలు ఉన్నారు కదా, జనాభా పెరుగుతున్నాయి. హైదరాబాద్కు ఓ వాటర్ ట్యాంక్ కట్టాలి,
ఓ దవాఖాన కట్టాలి, ఓ పార్కు కట్టాలి, పిల్లలకు గుడి కట్టాలి, బడి కట్టాలంటే ఉన్న జాగలు అమ్మితే ఎట్లా ఇప్పుడు జరుగుతుంది? బొందలగడ్డకు కూడా జాగలు లేకుండా చేస్తావా రేవంత్ రెడ్డి? మా క్రిస్టియన్లకో, మా ముస్లింలకో, మా హిందువులకో ఎక్కడైనా బొందలగడ్డ కన్నా ఇంత జాగ ఉండాలనా వద్దా? గజాలు అమ్ముతా, ఎకరాలు అమ్ముతా, కనబడ్డ భూములు అమ్ముతా అంటే ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు భూముల అమ్మకం, మరొక వైపు ఏం చేస్తున్నాడు? అసైన్డ్ భూములు. నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మేము రాగానే పట్టాలు ఇస్తాం, మీకు భూమిని అమ్ముకునే హక్కులు కల్పిస్తామన్నాడు. ఏమైంది రేవంత్ రెడ్డి? 34 నెలలైంది నువ్వు వచ్చి, దగ్గర దగ్గర 3 ఏళ్ళకి వచ్చింది. నువ్వు పట్టా ఒక్కరికి కూడా ఇయ్యలే. ఇవాళ 1,00,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు లాక్కొని వ్యాపారం చేస్తా ఉన్నాడు. టీజీఐసి ద్వారా ఎక్వైర్ చేస్తున్నారు. అడ్డికి పావుషేరుకు పాపం ఆ దళితుల దగ్గర భూములు లాక్కొని ఇవాళ కమిషన్ల పేరిట పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకొని బడా బడా పారిశ్రామికవేత్తలకు ఇవాళ భూములు కట్టబెడతా ఉన్నారు. 1,00,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు లాక్కున్నాడు. గవర్నమెంట్ భూములేమో అమ్మకానికి పెడితివి, ఎస్సీ, ఎస్టీల భూములు గుంజుకొని కమిషన్ల కోసం పారిశ్రామికవేత్తలకు కట్టబెడితివి. ఇక పట్టా భూములు. ప్రజలు ఈ కుత్బుల్లాపూర్లో ఉండే వాళ్ళంతా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, పేద మధ్యతరగతి ప్రజలు, భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేసి చిట్టీలు వేసుకొని రూపాయి జమ చేసుకొని ప్లాట్ కొనుక్కుంటారు. 60 గజాలో, 70 గజాలో, 100 గజాల్లో చిన్న ఇల్లు కట్టుకుంటారు. ఇలా రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలు పెడితే ఇది తుగ్లక్ ప్రభుత్వం కాదా? అసలు ఎట్లా పెడతావు? నీకెవడో హక్కు ఇచ్చిండు? ఇప్పుడు రక్షకుడే భక్షకుడైన వేళ అంటారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వమే కంచె చేను మేసిన విధంగా ఆస్తులు కాపాడాల్సిన ప్రభుత్వం ఆ ఆస్తులను లాక్కొని రాత్రికి రాత్రి ప్రజలను ఇలా ఆగం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీ బాధ్యత ఏంటి? ప్రజల ఆస్తులకు రక్షణ కలిగించాలి. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా అయిపోయింది. ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నాయి. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇవాళ ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ ఏంది 22A? ఇవాళ పొద్దున్నే నాకు ఖమ్మం జిల్లాకేలో ఒక రైతు ఫోన్ చేసినాడు. ఒకటే ఫోన్ కొడుతుండు, నేనేమో పబ్లిక్లో ఉన్నా, ఫోన్ ఎత్తితే ఆ రైతు చెప్తున్నాడు, ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామం, ఈ 22A ఒక హైదరాబాద్లో లేదు, మొత్తం తెలంగాణలో 1 కోటి ఎకరాల భూమిని 22Aలో పెట్టింది. రైతు లాగం, ఇండ్లు కట్టుకున్నో లాగం, ప్లాట్లు కొనుక్కున్నో లాగం, బిడ్డ పెళ్లికి లగ్గాని కోసం అల్లుడికి ఇస్తామని ఒక ప్లాట్ కొంటే అది కూడా 22Aలో పెట్టిండు. అంత ఆగమే ఉన్నది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామం నుంచి పొద్దున్నే ఒక రైతు ఫోన్ చేసిండు, అన్నా మా ఊర్లో 361 మంది రైతుల భూములన్నీ 22Aలో పెట్టిండ్రన్నా, మేము ఏం కావాలి, మాకు పరేషాన్ అవుతుంది అంటాడు. ఇలా వ్యవసాయ భూములు 22Aలో పెడితే రైతు బంధు రాదు, ఎరువులు దొరకవు, విద్యుత్ కనెక్షన్ రాదు, ఎవడన్నా ఆపదకో సంపదకో అమ్ముకుందామంటే ఆ భూమి అమ్ముడుపోని పరిస్థితి. ఆ ఎర్రుపాలెంలో 3000 ఎకరాలుంటే సగం భూమిని 22Aలో పెట్టిండ్రు. ఇవాళ 361 మంది రైతులు ఆగమైపోయినాం, అన్నా జర టైం ఇస్తే హైదరాబాద్కి వచ్చి కలుస్తాము అని నాకు ఖమ్మం జిల్లాకి వెళ్ళి పొద్దున ఫోన్ చేస్తా ఉన్నారు. నిన్న సాయంత్రం యాదాద్రి జిల్లా రాజాపేట్ మండలం చల్లూరుకి ఒక తమ్ముడు ఫోన్ చేసిండు. ఆ చల్లూరు నుంచి తమ్ముడు ఏమంటాడంటే, మా ఊరు సగం 22Aలో పెట్టిండ్రు అన్న అంటాడు. అరే ఊరెందుకు పెడతారా తమ్మి అంటే, ఏమో అన్న ఇది తుగ్లక్ గవర్నమెంట్ ఉన్నది, 150 ఇండ్లు దాదాపు సగం ఊరును 22Aలో పెట్టిండ్రు అన్న, మా ఊర్లో కానీ లగ్గం ఉన్నది అమ్ముకానికి పెట్టిండు, బేరమైంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే 22Aలో ఉన్నది, కాదు పో అంటున్నాడు. అరే ఇదేంటన్నా మేము ఆగమైపోయినా, మా ఊరంతా ఆగమైతుంది అని నిన్న యాదాద్రి జిల్లా చల్లూరుకేలో ఒక తమ్ముడు ఫోన్ చేసి బాధపడతా ఉన్నాడు. నిన్న మా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫోన్ చేసిండు, అరే మా దగ్గర అయింపూర్ పోలీస్ స్టేషన్ 22Aలో పెట్టిండ్రు అంటుండ్రు.
ఏమైపోయా ఎటువా నిన్నొక ఆయన చెప్తుండు అంతెందుకన్నా రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22 పెట్టిర్రు అంటుండు. తుగ్లక్ గవర్నమెంట్ అయిపోయింది మొత్తం పాగల్ ముచ్చట. ఎటు పోతుంది ఈ ప్రభుత్వం ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరుగుతున్నది ఏంది? మొన్న మీరంతా టీవీల్లో పేపర్లలో చూసిండ్రు. రేవంత్ రెడ్డి తమ్ముడికేమో 100 కోట్ల విలువ కలిగిన భూమిని రేవంత్ రెడ్డి తమ్ముని కంపెనీకేమో కట్టబెట్టిండు. నీ తమ్మునికేమో గవర్నమెంట్ భూములు అడ్డికి పావు షేరుకు కట్టబెడతావు. ప్రజల ఆస్తులేమో 22 ఏళ్ళు పెట్టి ఆగం పట్టిస్తావు. ఎటుపోతుంది గవర్నమెంటు? నీ తమ్ముడికేమో 100 కోట్ల భూములు ఆ కంపెనీల పేరు మీద కట్టబెడతావు. గరీబోళ్ళై పేద ప్రజలై తాతలు తండ్రుల నాటి కష్టం చేసిన ఆస్తులనేమో ఇలా 22 ఏళ్ళు పెట్టి ఇలా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఇలా అర్థం చేసుకోవాలి. మా తాపత్రయం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు ధైర్యం ఇవ్వాలి, ఈ ప్రజల పక్షాన పోరాడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందాక తమ్ముడు షంబీపూర్ రాజు చెప్పినట్టు మొన్న మల్కాజిగిరిలో మీటింగ్ పెట్టగానే రాసుకుందరట మొత్తం. వీడు ఇంట్లో కూడా ఒక 20 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. ఓడు రికార్డ్ చేస్తాడు, ఓడు రాసుకుంటాడు, ఎవడెవడు హరిశన్నని కలిసిండు, ఎవరో ఏ కాలనీ వాళ్ళు సమస్య చెప్పిండ్రు, ఇవి అడిగి పోతాయి. రేపటికల్లా అన్ని తీసేస్తారు మీ అన్ని. అదన్నా కనీసం కానీ సంతోషం. అట్లీస్ట్ మా పోరాటం, మా ప్రయత్నం, మా గొంతు మీలాంటి పేదలకింత మేలైతే సంతోషం. మొన్న మల్కాజిగిరి పోయినాం, తెల్లారి వరకు సగం మంచిగా అయినాయట. మొన్న తెలంగాణ భవన్కు కొంతమంది వచ్చిండ్రు, జనతా గ్యారేజ్. మాకు ఈ ఇబ్బంది ఉందా అంటే అన్ని రాసుకున్నారట. సాయంత్రం కల్లా వాళ్ళకి ఫోన్లు పోయినాయట. సరే కానీ అట్లీస్ట్ తీయాల ప్రభుత్వం తప్పు చేసినా ఎవడో ఒకడు ముళ్ళు కట్టబెట్టి పొడవాలన్నా వద్దా? తప్పును ఎత్తి చూపాలన్నా వద్దా? ఇవాళ ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ప్రజలే కేంద్రంగా, ప్రజల ఇబ్బందులే కేంద్రంగా, ప్రజల కష్టాలే కేంద్రంగా, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉంది.